హన్మకొండ విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జీవో నెంబర్ 28 పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బత్తిని వీరస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి వెంటనే ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు ఉప్పల సతీష్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. ఈ రోజున ఆగస్టు 23వ తారీఖున తెలంగాణ గవర్నమెంట్ సిపిఎస్ను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడము, అదే సిపిఎస్ ప్రస్తుతం కూడా కొనసాగించడం అనేది దౌర్భాగ్యమైన విషయము. చాలామంది ఎంప్లాయీస్ సిపిఎస్ విధానంలో నష్టపోతున్నారు. ఓపీఎస్ను పునరుద్ధరించి సిపిఎస్ను అంతం చేస్తే కనుక చాలామంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలలో సందర్భంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎస్ పునరుద్ధరించి అనేక మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ఒక జీవో తీయాలని, అలాగే ఈరోజు జీవో ఎంఎస్ నంబర్ 28ను కాలబెట్టి దానికి నిరసనగా సిపిఎస్ వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ ప్రతులను దహనం చేయడం జరిగింది. కాబట్టి సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హన్మకొండ జిల్లా శాఖ అధ్యక్షులు బత్తిని వీరస్వామి గౌడ్ ఈరోజు ఆగస్టు 23, 2004లో మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సిపిఎస్ ప్రవేశపెట్టి అనుమతులు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 28 ప్రకారంగా సిపిఎస్ అమల్లోకి వచ్చింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సిపిఎస్ను తొలగించి ఓపీఎస్ను అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మరి ఈ దిశగా కార్యాచరణ తీసుకోలేదు. కాబట్టి ఈ రోజున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల వ్యాప్తంగా ఈ సిపిఎస్ అంతానికి ఈ గవర్నమెంట్కు మేము హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రోజున మరి అనేక కుటుంబాలు మరి సిపిఎస్ను బారిన పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని మాత్రమే నెరవేర్చాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీ రాష్ట్ర ప్రభుత్వం మరి జిఓఎంఎస్ నెంబర్ 29 రద్దు చేసి వెంటనే సిపిఎస్ను అమలు చేయాలి. ఒకవేళ కనుక ఓపీఎస్ను అమలు చేయాలి. మరి ఒకవేళ చేయబోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమం చేయడానికి ముందుకు వెళ్తామని మాకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఉపాధ్యాయ వారితోని కార్యాచరణ తీసుకొని మరి ఇక ముందు ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.